ప్రొద్దుటూరు చరిత్రలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వరుసగా 2 సార్లు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం రావడం చాలా గొప్ప విషయమని చిప్పగిరి ప్రసాద్ పేర్కొన్నారు. సాధారణంగా కోటీశ్వరులకు లేదా సీనియర్ ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కే ఈ పదవి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తినైన నాకు దక్కడం విశేషమని చిప్పగిరి ప్రసాద్ అన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి కృషి వల్ల 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో తాను పనిచేశానని, తనకు ఈ పదవి ఇప్పించడంలో రాచమల్లు కీలక పాత్ర పోషించారని చిప్పగిరి ప్రసాద్ గారు అన్నారు. తాను వెళ్ళకపోయినా రాచమల్లు గారే స్వయంగా తన దరఖాస్తును జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వైవి సుబ్బారెడ్డి గారికి అందజేసి సిఫారసు చేశారని చిప్పగిరి ప్రసాద్ తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరియు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేసిన వారిని గుర్తించి ఇలాంటి పదవులు కేటాయిస్తారని, తన తర్వాత మారుతి ప్రసాద్ గారికి కూడా అవకాశం రావడం పొద్దుటూరుకు దక్కిన ప్రత్యేక గౌరవమని చిప్పగిరి ప్రసాద్ అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజురెడ్డి గారి కార్యకర్తలు టీటీడీ పదవులను తక్కువ చేసి హేళనగా మాట్లాడడం సరికాదని చిప్పగిరి ప్రసాద్ హితవు పలికారు. టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అనేది రాజకీయాలకు అతీతమైనదని, అటువంటి పవిత్రమైన పదవిని అవహేళన చేయవద్దని చిప్పగిరి ప్రసాద్ కోరారు. వరదరాజురెడ్డి గారు తన కార్యకర్తలకు రాజకీయ విలువలు గౌరవప్రదంగా మాట్లాడడం నేర్పించాలని చిప్పగిరి సూచించారు. సిద్ధాంతపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చని, కానీ పదవులను మరియు వ్యక్తులను కించపరిచేలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని చిప్పగిరి ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తంగా తనకు దక్కిన పదవి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి చొరవ వల్లనే సాధ్యమైందని, దీనిని రాజకీయంగా తక్కువ చేసి చూడవద్దని చిప్పగిరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నా, ఏదైనా ఒక విషయాన్ని మీ కార్యకర్తలు గాని, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను సృష్టించే విధంగా ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా 2019, 2024 సంవత్సరాలకు సంబంధించి వరుసగా 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యులుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవి పార్టీలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆ పదవులు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసే పదవులు. ఈ పదవుల గురించి కూడా మీ దగ్గర ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఆ పదవులు ఇప్పించిన వారు గాని, ఇప్పించే ప్రక్రియలో గాని ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎక్కడ కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడు అనే వ్యక్తి ఈరోజు మీరు ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా మీరు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల అధిపతులుగా ఉంటేనే తప్ప పాలక మండలి సభ్యులుగా రారు. ఎన్నో సార్లు శాసనసభ్యులుగా ఉంటే తప్ప పాలక మండలి సభ్యులు రారు. ఎన్నో దాన ధర్మాలు వాళ్ళ కుటుంబ చరిత్రను అనుసరించో ఆ పదవులు వచ్చే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఉంటుంది. అటువంటి పదవులు మేము పడిన కష్టానికి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ముందు నుంచి తెలిసినప్పటికీ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దగ్గర నేను పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు, మరి ముఖ్యంగా ఆయనకు వెన్నంటి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి ఒక ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఇవ్వమని చెప్పి ప్రపోజల్ చేసిన వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఇది మరీ కూడా నేను చెప్తున్నా, ఎన్నో సభల్లో కూడా చెప్తున్నా, మళ్ళా ఒకసారి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలక మండలి సభ్యుడిగా నా పేరు నేనే ఎన్నోసార్లు ఆయనను నేను వారించడం జరిగింది. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కాదన్నా, చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు మాట ఇచ్చేటప్పుడు జనంలో పలుసును కూడా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అన్నప్పటికీ కూడా మాకు లేని ధైర్యాన్ని ఆయన ఉనికి పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర 12/6/2019 ఆ రోజు సమయం లేక మళ్ళా 17/6/2019 నా దరఖాస్తును, నా అర్జీని ఆయన స్వయంగా నేను వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి అందజేసిన వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
ఆ ప్రకారంగా మేము తెలిసినప్పటికీ కూడా శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు గాని సిఫారసు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత నిర్ణయం తీసుకోరు. కారణం నియోజకవర్గంలో బాగా చేసి ఉండాలి, పార్టీకి కూడా కష్టపడి ఉండాలి. అందరు చెప్పంగా నేను ఇవ్వకపోతే బాగుండదని ఆయన కూడా అనుకోవాలి, ఆయన కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలోనే ఈ పాలకమండలి సభ్యుడిగా వచ్చింది. అలాగే వచ్చినప్పుడు కూడా నీతి నిజాయితీలుగా పనిచేస్తున్నాం. మా పదవీ కాలాన్ని కూడా బాగా పూర్తి చేసుకున్నాం. మాకు అండదండలుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. తదుపరి కూడా మరొక మారు నా పదవీ కాలం అయిపోయిన వెంటనే మారుతి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. మారుతి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా బాగా ఫాలో చేసినారు, గొప్ప పేరు తీసుకొచ్చినారు. ఈ రోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం గాని ఇంకా రాబోయే కాలం ఎన్నో సంవత్సరాల ప్రభుత్వాలైనా సాధారణ ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా వస్తుందేమో అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యంగా వచ్చే పరిస్థితి కానీ దరిదాపుల్లో గాని లేని పరిస్థితి. అటువంటి గొప్ప పదవులు ఈ పొద్దుటూరుకు కేటాయించడం జరిగింది, వరుసగా 2 పర్యాయాలు. ఆ పదవులు తీసుకోవడంలో ఒకవైపు దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మన నాయకుల ఆశీస్సులు, ముఖ్యంగా పొద్దుటూరు శాసనసభ్యులు రాతిమల్లు గాని, తర్వాత అవినాష్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రత్యేకమైన దృష్టితో ఈ ఊరికి రావడం జరిగింది. అటువంటి గొప్ప పదవిని కూడా ఏలనగా ఆ విధంగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడడం కూడా మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు అంటే అసందర్భాన్ని మాట్లాడే మాటలు కానీ, గౌరవప్రదంగా లేకుండా ఉండే మాటలు కానీ మాట్లాడకుండా వారి నాయకులను కట్టడి చేయవలసిందిగా కోరు. కారణం ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే పదవులు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవులు. అటువంటి పదవులను కూడా అది సామాన్య పదవులుగా భావిస్తూ ఏలనగా మాట్లాడడం అనేది మంచిది కాదని వారికి కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని వారి కార్యకర్తలు కూడా తెలియజేసి హుందాపరంగా, రాజకీయ పరంగా, ఏదైనా సిద్ధాంతపరంగా ఉండే మాటలే మాట్లాడాలి. అదేవిధంగా మీరు శిక్షణ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారిని కోరుకుంటున్నాను.